పరశురాముడు తన తల్లి తలని ఎందుకు నరికారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమే ఈ పరశురాముని అవతారం. జమదగ్ని మహర్షి మరియు రేణుకామాత దంపతులకు జన్మించారు ఈయన. జమదగ్ని మహర్షి ఒక గొప్ప తపస్వి. ఒకరోజు రేణుకామాతను ఆయన పూజ కోసం గంగాజలం తీసుకురమ్మనగా ఆమె వెంటనే వెళ్ళి గంగామాతకి నమస్కరించి చూడగా ఒక గంధర్వుడు తన రాళ్ళులతో కలిసి జలక్రీడలు ఆడుతుంటారు. రేణుకాదేవి తను వచ్చిన విషయాన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్న వారిని చూస్తూ ఉండిపోతుంది. ఆమెకి ఉన్నట్టుండి మహర్షి గుర్తుకు రాగా కుండలో గంగా జలాన్ని తీసుకుని వెళ్తుంది. తన ఆలస్యాన్ని గమనించిన జమదగ్ని మహర్షి జరిగినది తమ దివ్య దృష్టితో చూస్తారు. ఆమె చేసిన పొరపాటుకు ఆయన పరశురాముని పిలిచి తన తల్లిని నరకమని చెప్పగా ఎంతో బాధపడతారు ఆయన. కానీ తండ్రి మాటకు రేణుకాదేవి తలను నరికేస్తారు. దీనికి సంతోషించిన జమదగ్ని మహర్షి పరశురాముని ఒక వరం కోరుకోమనగా, తండ్రి నాకు ఎలాంటి వరం వద్దు, కాకపోతే నా తల్లిని క్షమించి ప్రాణభిక్ష పెట్టండి అని అనగా జమదగ్ని మహర్షి తన తప్పు బలంతో ఆమెను మరలా బ్రతికిస్తారు. ఓం విష్ణుదేవాయ నమః.